లేకపోతే విజయసాయిరెడ్డి నేను కాకినాడ పోర్టు సంగతి నేను చూస్తానంటే జగన్తో చెప్తాడా, నేను చూస్తాను విక్రాంత్ రెడ్డి పక్క వెళ్ళిపోమని నేను చెప్తాడా? క్వార్టర్లో క్లాషెస్ వస్తాయి. ఎట్లా అంటే పవర్ క్రంచ్. ఫర్ ఎగ్జాంపుల్ అనుబంధ విభాగాలకు సంబంధించి ఒక గొడవ వచ్చింది. మొదట అనుబంధ విభాగాలంతా కూడా విజయసాయిరెడ్డి అన్నారు, తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు చెవిరెడ్డి చూస్తున్నాడు. మొదట విజయసాయిరెడ్డి అన్నారు, తర్వాత చెవిరెడ్డి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం వెళ్ళింది, విజయసాయిరెడ్డి ఆ అనుబంధ విభాగాలు చూస్తాడు. చూసిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఎవరు చూడాలి? కోర్టా, లీగలా, సహాయమా, ఇట్లాంటివన్నీ. అలాంటిది పాలిటిక్స్. అది ఈయనకి అలవాట్లే. ఆ మాస్ క్యారెక్టర్ కాబట్టి ఆయనకి అలవాటు ఉంటుంది. చెవిరెడ్డి కూడా క్వార్టర్లో ఒకడు, ఈ సెకండ్ క్యాడర్ ఎక్స్పాన్షన్ క్వార్టర్లో ఉంటాడు. ఇట్లాంటిది ఒక లెక్క ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ క్వార్టరీ మెప్పు పొందితే వీళ్ళు జగన్ దగ్గరికి తీసుకెళ్తారనే లెక్క కూడా ఉంటుంది. ఈ క్వార్టరీని దాటి జగన్ దగ్గరికి వెళ్ళగలగడం కష్టం అవుతుంది, నో డౌట్. అందులో ఇవాళ ప్రతి కార్యకర్త మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో విజయసాయిరెడ్డిని పార్టీ తరపున ఉన్న సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు తప్పించి మిగతా వాళ్ళు తప్పే ఉంది ఆయన మాట్లాడిందని కామెంట్లు చేస్తున్నారు. క్వార్టరీ లేకనే కదా 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఫోటో దిగలేకపోయానని పెడుతున్న కామెంట్లు నేను వందలు చూస్తున్నా జగన్ దగ్గర. అదే ఆయన అయితే ఎవరు లోకేష్ అయితే రోజు ప్రజాకాలం అని చెప్పి రోజుకు ఒక 1000 ఫోటోలు ఇచ్చేవాడు కదా, 1000 మంది. మరి అలా ఈ కాలం అట్లాంటిది, నువ్వెందుకు చేయలేకపోయావు? అది ఇవాళకి కూడా చేయట్లేదే. అదే కదా మరి, ఇవాళకనే చేయాలి కదా, చేయట్లేదే. అది మారాల్సినటువంటి అవసరం ఉంది. అది విజయసాయిరెడ్డి చెప్తున్నటువంటి క్వార్టరీల గురించి. అంటే క్వార్టరీలో ఆయన క్వార్టరీనే బయటకు వచ్చేసాడు కాబట్టి అక్కడ క్వార్టర్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు వీళ్ళ మీద చెప్పారు, ఎస్ ఈయన వాళ్ళ మీద చెప్పండొచ్చు, వాళ్ళు వీళ్ళ మీద చెప్పండొచ్చు. ఫైనల్ గా లీడరే డిసైడెడ్ ఫ్యాక్టర్. అది గుర్తుపెట్టుకో. పార్టీని నడిపించేది జగన్మోహన్ రెడ్డి, కానీ ఆ జగన్మోహన్ రెడ్డిని నడిపించే క్వార్టరీ కూడా ఒకటి ఉందా, అందులో చిక్కుకున్నారా అనేది ఆయన చెప్పింది. అందులో భాగంగానే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు ఆ క్వార్టరీలో లేదంటే ఆ క్వార్టరీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వంటి లిక్కర్ స్కామ్ జరిగింది అని ఈయన నిర్ధారించినట్టు అయింది నిన్న ఆయన మాట్లాడుతున్నారు. లిక్కర్ స్కామ్